ఫరో ప్రాబ్లం ఎక్కువగా క్రియేట్ చేసే కొలది ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల సంతతి ఎక్కువగా పెరిగిపోయింది. ఎంతగా నొక్కాలని సాతాను చూస్తున్నాడో అంతగా దేవుడు వీళ్ళు పైకి తీసుకొని వస్తాడు. దేవుని కార్యాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. చూద్దాం, చూడండి దేవుని యొక్క వాక్యంలో నుండి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. చాలు చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే యెహోషువ నాయకత్వంలో మోషే చనిపోయాడు. ఇప్పుడు యెహోషువ నాయకుడు. యెహోషువ నాయకత్వంలో వీళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఆ వాగ్దాన దేశంలో ఒక్కొక్క పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటూ ఉంటున్నారు. అలా ఒక్కొక్క పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటూ ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క చోట సెటిల్ ఉంటారు. కానీ ఇప్పుడు యెహోషువ గ్రంథంలో వాళ్ళు ఆల్రెడీ వాగ్దాన దేశాన్ని ప్రవేశిస్తున్నారు. బార్డర్లో ఉన్నారు, వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఒకసారి మనం వెనక్కి వెళ్తే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఏ తరం అయితే దేవుడు వాగ్దానం చేశాడో ఆ తరము అరణ్యంలోనే 40 సంవత్సరాలు తిరిగి వాళ్ళు లయం అయిపోయారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు లయం అయిపోవడానికి కారణం దేవుడు ప్రామిస్ చేశాడు వాళ్ళకి, వాగ్దాన దేశం అన్నాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశము, అది నేను మీకు ఇస్తున్నాను, ఆ దేశం మీది అన్నాడు దేవుడు. అందుకని మోషే అసలు ఏర్పాటు చేసుకున్నదే కానాను దేశాన్ని వీరిని తీసుకుని వెళ్ళడానికి. కాబట్టి అసలు మోషే ఇంకా ఒక లీడర్గా ఎదగక మునిపే దేవుడు అందరూ మగపిల్లలు లయమైపోతున్నప్పుడు, ఫరో నాశనం చేస్తున్నప్పుడు దేవుడు మోషేని మాత్రం ఎందుకు కాపాడాడంటే మోషే పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అదేంటంటే ఈయన నాయకుడుగా ఉండాలి, ఈయన నాయకత్వంలో ఈ ప్రజలకు నేను ఇజ్రాయెల్ దేశాన్ని నేను ఇవ్వాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. దాన్ని నెరవేర్చడం కొరకు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేకి ప్రాబ్లమ్స్ వస్తే మోషేని కాపాడాడు, మోషే నాయకుడిగా పెట్టాడు, చివరికి తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే మోషే వెళ్ళి నేను ఫరోతో మాట్లాడుతున్నాడో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా వెళ్ళి మాట్లాడి అన్నారు. చాలా ఇంట్రెస్ట్ గా విన్నారు వాళ్ళు. వెళ్ళండి, వెళ్ళి ఫరోతో మాట్లాడండి, మనం వెళ్ళిపోదాం అన్నారు. ఎప్పుడైతే ఫస్ట్ ఇజ్రాయెల్ ప్రజలతో పెద్దలతో మాట్లాడి మోషే ఫరో దగ్గర ఫస్ట్ టైం వెళ్ళి మాట్లాడి రాగానే ఫరో ఇంకా ఇజ్రాయెల్ ప్రజల ప్రాబ్లం ఎక్కువ క్రియేట్ చేశారు. ఇప్పుడు గమనించండి, మన యొక్క మనస్తత్వం, మన పితరుల యొక్క మనస్తత్వం, మన మనస్తత్వం ఎలా ఉంటుంది ఆలోచించండి. మోషే ఎప్పుడైతే వచ్చి దేవుడు నన్ను పంపించాడు వీళ్ళు విడిపించడానికి, మిమ్మల్ని విమోచించడానికి, ఆ దేశానికి పంపించడానికి అన్న వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది దేవుని యొక్క ఉద్దేశం ఈ పట్ల. ఇగో దేవుడు వాళ్ళని ఇక్కడ తీసుకెళ్తున్నాడు, పాదరపంచ దేశం ఇది, ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడాల్సిన పని లేదు అని దేవుడు మోషే ఇజ్రాయెల్ ప్రజలు చెప్పాడు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, మనకి విడుదల వచ్చేస్తుంది, విమోచన వచ్చేస్తుంది, ఇంకా ఫరో మనల్ని ఏం బాధించడం అనుకున్నారు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎల్లమని మోషేని ఎంకరేజ్ చేశారు. ఒకసారి మోషే అడిగి వెళ్ళి ఫరోతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఫరో పనిని ఇంకా కఠినపరిచాడు. ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇంకా చాలా కఠినపరిచాడు. వెంటనే ఎలా ఉంది, అసలు మోషే రాకుండా ఉంటేనే బాగుంటుంది. ఇమీడియట్ గా చూడండి ఎంత ఇన్స్టెంట్ గా వాళ్ళు మారిపోయారు. ఇప్పుడు దేవుడు మోషే ద్వారా దేవుడు తన యొక్క ప్రణాళిక నిజంగా తెలియపరిచినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు. దేవుడు మాకు తెస్తాడు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని స్తోత్రం అని అన్నారు. కానీ ఒక్కసారి దేవుడు దాని కార్యాన్ని ఆరంభించి మోషే ద్వారా దాన్ని ఇనిషియేట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఫరో పనిని కఠినపరిచాడు. కఠినపరచగానే వాళ్ళు ఏమన్నా తెలుసా, మోషే అసలు రాకుంటేనే బాగుంది. అందుకని చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు చేసిన అద్భుతాలు దేవుడు ఏ జనానికి చేయలేదు. భయంకర అద్భుతాలు చేసి అసలు ప్రతిరోజు అద్భుతాలే వాళ్ళకి. అక్కడ వాళ్ళని విడిపించడానికి ఎన్ని తెగులను దేవుడు ఐగుప్తు దేశానికి రప్పించాడంటే చూడండి, బైబిల్లో సైతం మన బోర్డు కనబడతాయి. నీళ్లను రక్తముగా మార్చడం, ఈ కప్పలు, మిడతలు, ఇవన్నీ కూడా అసలు చాలా ప్రాబ్లమ్స్ అని దేవుడు ఐగుప్తులకు కలుగ చేశాడు. ఎందుకు? వీళ్ళు విడిపించడానికి అన్ని ప్రాబ్లమ్స్ కలుగ చేశాడు. సరే, ఏదో రకంగా మొత్తానికి ఫరో వెళ్ళమన్నాడు, బయటకు వచ్చేసారు. ఇప్పుడు సముద్రం దగ్గర రాగానే మరలా వాళ్ళు సొనడం మొదలు పెట్టారు.
మమ్మల్ని సముద్రంలో చంపడానికి సమాధి చేయడానికి, నీళ్ళ సమాధి చేయడం మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారా. చూడండి, వెంటనే దేవుడు ఒక కార్యం చేశాడు. అక్కడ సముద్రాన్ని పాయలు చేశాడు. వాళ్ళు అవతాలకు వెళ్ళారు. మళ్ళీ ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి ఏదో నీళ్ళు దొరక ఇబ్బంది కలుగుతుంది. తీరా నీళ్లు దొరికి అనుకుంటే నీళ్ళు చేదుగా ఉంటాయి. వెంటనే సనుక్కు కూడా మొదలు పెట్టారు. అవసరం చంపేద్దాన్ని కూడా వాళ్ళు అనుకున్నారు. అక్కడ దేవుడు కార్యం చేశాడు. మరలా దేవుడు బండలో నీళ్లు రప్పించాడు. ఆ బండను వాళ్ళు వెనకాలనే పంపించాడు. వాళ్ళు దాహం నీళ్ళు తాగడానికి. వాళ్ళకి ఆహారం కావాలి, దేవుడు మన్నానికి రూపించాడు. ప్రతిరోజు మనం వెళ్ళి ఏరుకోవడమే పని. మన్నా తిని మాకు బోరు కొడుతుంది అన్నప్పుడు దేవుడు కూరలు రప్పించాడు, మాంసాహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. అది కూడా తిన్నారు. అయినా సరే వాళ్ళకి ఇంకా తృప్తి లేదు. వాళ్ళు మాటికి సనుక్కున్నారని బైబిల్ చెప్తుంది. చూడండి, దేవుడు ఎంత కృపగలవాడంటే 40 సంవత్సరాలు దేవుడు వారి మీద కోపపడ్డాడని హెబ్రీ పత్రిక చెప్తుంది. 40 సంవత్సరాలు దేవుడు కోపపడుతూ కూడా ఏ రోజు కూడా ఒక్క పూట కూడా వాళ్ళకి ఆహారం లేకుండా దేవుడు చేయలేదు. ఒక్క పూట కూడా మీరు నా మీద సనుక్కున్నారు కాబట్టి ఈ పూటకి మీకు వాటర్ కట్ అనలేదు దేవుడు. వాళ్ళు సనుక్కున్నారు, వ్యతిరేకించారు, మోషన్ చంపాలని చూశారు, వ్యతిరేకించారు, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అయినప్పటికీ ఈ 40 సంవత్సరాలు వాళ్ళు సనుక్కుంటున్నా అన్నారు. అయినా సరే 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషిస్తూనే వచ్చాడు. ఇప్పుడు ఎన్నిసార్లు దేవుడు అద్భుతం చేసినా సరే వాళ్ళు సనుక్కుంటూనే ఉన్నారు. అయినా సరే దేవుడు ఓర్పుతో సహనంతో సహిస్తూ కార్యాలను జరిగిస్తూనే ఉన్నాడు. అలాగే ప్రతిరోజు ఒక అద్భుతమే వాళ్ళ జీవితంలో. దేవుని యొక్క అద్భుతాలు వాళ్ళు ప్రతిరోజు తెల్లారు లేస్తే కల్లారా వాళ్ళు చూస్తున్నారు. ప్రతి అద్భుతాన్ని వాళ్ళు కల్లారా వాళ్ళు చూశారు. వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూసినప్పటికి కూడా వాళ్ళు ఇంకనూ హృదయమును వాళ్ళు కఠినపరుచుకున్నారు. బైబిల్ చెప్తుంది. ఎప్పుడు కఠినపరుచుకున్నారంటే వాళ్ళు దేవుడు కాన దేశాన్ని ఇస్తాము అన్నప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. కానీ మీరు ఆ పాలు తెలపరించే దేశానికి వెళ్ళాలంటే కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది, మీరు ఇబ్బంది పడాలి. అరణ్య మార్గం గుండా మీరు వెళ్ళాలి అని దేవుడు చెప్పినప్పుడు, సముద్రం గుండా మీరు వెళ్ళాలన్నప్పుడు మీరు కొంచెం ఇబ్బంది వస్తుంది, మీకు కొన్ని టెన్షన్స్ వస్తాయి, కొన్ని ప్రెజర్స్ వస్తాయి, మీ సొంత సుఖం కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనేటప్పటికీ ఎప్పుడైతే ఆ సొంత సుఖం ఇబ్బంది కలుగుతుందో ఇమ్మీడియట్ వెళ్ళమని తెలుసా, మాకు ఐగుప్తే బాగుంది, అక్కడ మాకు బీరకాయలు, బెండకాయలు, కాకరకాయలు అదే బాగుంది. ఎప్పుడు అది బాగుంది అనిపించింది తెలుసా? ఎప్పుడైతే ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి కొంత ప్రెషర్ వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, సుఖానికి ఆటంకం కలిగిందో వాళ్ళు ఆ బానిసతో బ్రతికే వాళ్ళు బాగుంది అనుకున్నారు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రణాళిక బాగుందనుకొని నమ్మి దేవుని దగ్గరకు వచ్చి అందులో నుండి బయటకు వచ్చి ఇందులోనికి వెళ్ళడానికి ఉన్నావో, ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో, ఇది గ్యాప్ తెలుసా? ఇటు నువ్వు అక్కడ ఉండలేవు, ఇటు ఇంకెక్కడికి పూర్తి నువ్వు ఇంకా వెళ్ళలేదు. ఈ మధ్యలో చూసారు, ఈ గ్యాప్ చూసారా, ఈ గ్యాపే ప్రాముఖ్యమైనటువంటిది. ఆ గ్యాప్ లోనే మనకి సొంత సుఖానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అక్కడే మనం కొంచెం మారాల్సిన అవసరం ఉంది. తెలుసా, ఇప్పుడు ఎంతగా ముందుకు వచ్చామంటే దేవుడు నమ్ముకుంటే బాగుండేది, నమ్మేశాం, చాలా వరకు ముందుకు వచ్చాం, చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు పూర్తిగా దేవుడిని కాదని మరలా వెనక్కి వెళ్ళలేము. అలాగే ఇప్పుడు ముందుకు వెళ్దామంటే ఈ ప్రజలను తీసుకోవాలి. ఈ ప్రజలు ఎవరు తీసుకుంటారు అనుకొని ఏం చేయాలో తెలియక సనుక్కుంటూ మరలా మాటికి వెనక్కి వెళ్దామని ఆలోచన చేయడం. ఇజ్రాయేల్ ప్రజలు అలా సనుక్కుంటూనే సొంత కొంచెం తాత్కాలికంగా ఇది కొంచెం ఇబ్బంది అయినా సరే ఓర్చుకుంటే పాలు తెలపరంచే దేశం మన కొరకు ముందుంది అని వాళ్ళు దానిని చూసి దీన్ని సహించకుండా చిన్న ఇబ్బంది కలగగానే ఇమీడియట్ గా వాళ్ళు రియాక్ట్ అయిపోయి ఇమీడియట్ గా అదే బాగుంది అనుకున్నారు. వాళ్ళు అలా మాటికి వాళ్ళు సనుక్కుంటూ ద్వారా 40 సంవత్సరాలు తిరిగారు. 40 సంవత్సరాలు అరణ్యంలోనే వారు మరణించారు. ఇప్పుడు బైబిల్ ఎక్కడ చూస్తే 6వ వచనం చివరిలో మనం చూస్తే, ఐగుప్తు నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇజ్రాయేలు 40 సంవత్సరాల అరణ్యంలో సంచరించుతూ వచ్చారు. సో ఇజ్రాయేల్ ప్రజల గురించి మొదటి తరం గురించి ఒక మాట దేవుడు అంటున్నాడు. ఆ యోధులందరూ యెహోవా మాట, యోధులు చూడండి, కొద్దో గొప్ప ఇజ్రాయేల్ ప్రజలు ఏదన్నా యుద్ధం చేయగలరు అంటే ఆ మొదటి తరం యుద్ధం చేయగలరు. ఏదన్నా కొంచెం అసలు యాక్చువల్ వాళ్ళకి అంత ప్రొఫెషనల్ గా వాళ్ళకి ఏం లేదు, కానీ ఏదన్నా ఒకవేళ యుద్ధం చేయగలము, వెళ్ళి అమాలేకు నిర్మూలన చేయాలంటే, పశువులన్నీ చంపలేదని చేయాలంటే అది వీళ్ళే చేయగలరు, మొదటి తరమే చేయగలరు. కాబట్టి వాళ్ళు రెడీ. దేవుడు కనుక వెళ్ళి మీరు మొత్తం నిర్మూలన చేసి మొత్తం అంతా కాల్ చేసి నేలమట్టం చేశానంటే వీళ్ళు చేసేయగలరు మొదటి తరం. అయితే ఇప్పుడు వాళ్ళు యోధులు, వాళ్ళు సంహరింపబడ్డారు అరణ్యంలోనే. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి అదేమి ఆ యుద్ధ ప్రావీణ్యత ఏమీ లేదు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు డైలమాల పడ్డారు. ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఉంది, వీళ్ళు డైలమాల పడ్డారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు వీళ్ళు యోధులు కాదు ఫైట్ చేయడానికి కూడా. వీళ్ళు కూడా ఇప్పుడు మధ్యలో ఉన్నారు. 40 సంవత్సరాలు అంటే బహుశా వీళ్ళు ఐగుప్తులో పుట్టినటువంటి వాళ్ళకి, అరణ్య యాత్రలో పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి పూర్తిగా కానాన్ దేశము తెలియదు, ఇటు పూర్తి ఐగుప్తుడు పూర్తిగా వాళ్ళకి తెలియదు. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ యెహోషువతో కొన్ని విషయాలు చెప్తున్నాడు. చూడండి ఇక్కడ 7వ వచనం చదవండి. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కానాను దేశంలోకి వెళ్ళిపోయారు. దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయినట్టే, వాళ్ళు స్వతంత్రించుకున్నట్లే. ఈ టైంలో దేవుడు సడన్ గా వాళ్ళని ఆగమన్నాడు. ఏంటంటే దేవుడు అన్నాడు, ఇప్పుడు వీళ్ళు అరణ్యంలో పుట్టారు కాబట్టి వీళ్ళకి సున్నతి చేయలేదు. సున్నతి ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ఇజ్రాయెల్ పురుషులకి మగపిల్లలకి 8వ రోజులు చేస్తారు సున్నతి. ఇప్పుడు వీళ్ళకి అదేం చేయలేదు. అప్పుడు వాళ్ళు అలానే జీవించి వస్తారు. ఇప్పుడు సడన్ గా దేవుడు అన్నాడు, ఇప్పుడు యెహోషువకు చెప్పాడు వీళ్ళకి సున్నతి. ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు చిన్నప్పుడైతే బాగుండేది, పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు సున్నతి చేయమంటున్నారు దేవుడు. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారు. కానీ దేవుడు అన్నాడు ఇప్పుడు సున్నతి చేసినప్పుడు కొంత డిలే అయిపోతుంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఆ డిలేలో కూడా వాళ్ళు అలాగనే ఓర్పుతో సహనంతో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ దేవుడు సున్నతి ఎందుకు వీళ్ళతో చేస్తున్నాడంటే, ఇక్కడ దేవుడు ఈ ప్రజలను వాగ్దాన దేశాన్ని, ఆ పట్టణాన్ని స్వతంత్రించుకునే మునుపు వీళ్ళని 100% కంప్లీట్ గా దేవుడు సిద్ధపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళని కొన్ని వదిలించుకొని కొన్నిటిని సంపాదించుకోవాలి. వాగ్దాన దేశం కళ్ళ ముందే కనబడుతుంది. కానీ దేవుడు అన్నాడు, ఆ 40 సంవత్సరాలు తిరిగేది వాళ్ళతో పడలే పని, మీరు త్వరగా వెళ్ళిపోండి అనలేదు దేవుడు. వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది. కానీ ఇప్పుడు దేవుడు కావాలని ఆపేసి సున్నతి చేయించాడు. ఆ ప్రోసంత అయ్యే వరకు, ఆ గాయం మానే వరకు వీళ్ళని ఇక్కడే ఉండమన్నాడు. బహుశా ఎందుకై ఉండొచ్చు, దేవుడు ఈ మొదటి తరంలో కాకుండా ఈ తరాన్ని ప్రవేశింప చేస్తున్నప్పుడు ఆ తరంలో కాకుండా వీళ్ళు పర్ఫెక్ట్ గా దేవుడు ప్రవేశింప చేయాలని బహుశా దేవుడు అనుకుంటున్నాడు. వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసినట్టుగా వీళ్ళు చేయకుండా వీళ్ళు పరిపూర్ణంగా దేవుడు సిద్ధపరిచి అందులో పంపించాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి వీడు అంటున్నాడు సున్నతి చేయించమంటున్నాడు. ఇప్పుడు చూద్దాం, కొంచెం కింద చదవండి. 9వ వచనం. సరే, నేను ఐగుప్తు అవమానమును దొర్లించి వేసి అంటున్నాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? వీళ్ళు సున్నతి పొందిన తర్వాత, అంటే కొన్నిటిని వీళ్ళు వదులుకున్న తర్వాత అవమానం కూడా దొర్లిపోయింది. దాన్ని వదులుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కానాను దేశంలోని వీళ్ళు ప్రవేశిస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొంచెం కింద చూద్దాం. 10వ వచనం చదవండి. సరే, పస్కా పోయిన మరునాడు ఫస్ట్ టైం వీళ్ళు వాగ్దానం ప్రవేశించిన తర్వాత ఆ సొంత భూమిలో పడినటువంటి పంటని వీళ్ళు ఫస్ట్ టైం వీళ్ళు తినడం మొదలు పెట్టారు. గమనించండి, ఈ కార్యం జరగడానికి దేవుడు ఎంతగా వీళ్ళ కొరకు ప్రయాసపడాల్సి వచ్చిందో తెలుసా? ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్తకి వెళ్దాం. చూడండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13 36 నుంచి చదువుకున్నాం. 13:36 నుంచి. సో ఇక్కడ యేసు ప్రభు చాలాసార్లు ఉపమాన రీతిగా కొన్ని విషయాలు బోధిస్తూ వచ్చేవారు శిష్యులకి. యేసు క్రీస్తు ఏం చేస్తారంటే వాళ్ళకి బాగా అవగాహన ఉన్నటువంటి విషయాలను తీసుకొని పోలుస్తూ ఆత్మీయ విషయాలను వారికి బోధిస్తూ సత్యాలను బోధిస్తూ వచ్చారు. వాళ్ళు ఇక్కడ కూడా దేవుని యొక్క రాజ్యంను పొలంతో పోల్చారు. ఈ పొలంలో చూడండి, ఒకసారి చదువుకుందాం. మంచి విత్తనం విత్తనవాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తన శత్రువు అపవాది. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు రాకడ గురించి ఇక్కడ గోధుమల్ని గురుగుల్ని వేరు చేయడం గురించి ఉపమానం ఉంది. కానీ బేసిక్ ఒక ప్రిన్సిపల్ మనకు కనబడుతుంది. ఇదేం తెలుసా? దేవుడు ఒక వ్యక్తి గోధుమలను విత్తాడు. అయితే గోధుమలు విత్తాడు, అది మంచిదే. ఆయనకి ఆ విత్తనాలు విత్తుతున్నప్పుడు ఆయనకి ఎటువంటి డౌట్ లేదు. ఆయనకి ఇది మంచి విత్తనములు ఆయన విత్తాడు. విత్తేటువంటి వ్యక్తి ఎందుకు విత్తుతాడంటే ఆయన ఒక పంటను కోయుట కొరకు. ఇప్పుడు గమనించండి, ఈ విత్తేటువంటి ఉపమానం మన ఆత్మీయ జీవితానికి నిజంగా సంబంధించిన విషయమే. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫిజికల్ గా ఇవేం విత్తాం, కానీ మనం కూడా చాలా కార్యాలు చేస్తాం. చేసే దాన్ని బైబిల్ మనం విత్తుదాంతో పోలుస్తుంది. మనం దేవునికి ఇస్తున్నామంటే మనం విత్తుతున్నాం. మనం దేవునికి కానుకలు దశమాలు ఇస్తుంటే మనం దేవుని రాజ్యాన్ని మనం విత్తుతున్నాం. ఒక దినం దాని పంటను మనము కోస్తాం. అది బైబిల్ చెప్తుంది.
విత్తువానికి విత్తనమును, భుజించవానికి ఆహారం దయచేసేది దేవుడే. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా ఏంటంటే ఈ రకముగా విషయాన్ని బోధించే ప్రయత్నము చేస్తాడు. దాని ద్వారా మనకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, విత్తేటువంటి ఉపమానం ఏదైనా సరే దేవుడు ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మనకేదైనా పంట రావాలంటే నువ్వు విత్తకుండా నీకు పంట రాదు. ఇప్పుడు మనం ఏంటంటే మనమేం చేయకుండానే దేవుని కార్యాలు రావాలని మనము అనుకుంటాం. మనం దేవుని అంతగా విశ్వాసం ఉంచము, అంతగా నమ్మము, అంతగా దేవునికి లోబడము, సూపర్ఫిషియల్ పైపని చేస్తాం. దేవుని కార్యాలు మనము పొందుకోనుకుంటాం. మనం ఏది విత్తుతామో అదే కోస్తామని బైబిల్లో దేవుడు చెప్పాడు. మనం ఏది విత్తాం అదే కోస్తాం. ఇక్కడ ఉపమానం చూస్తే క్లుప్తంగా చెప్పాలంటే, ఒక మనుషుడు గోధుమలు విత్తాడు. గోధుమలు విత్తాడు కాబట్టి పంట ఖచ్చితంగా గోధుమలే వస్తాయి. అయితే ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఇతను విత్తిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. కష్టపడ్డాడు. విత్తడం కూడా మామూలు విషయం కాదు. విత్తడం కూడా ప్రయాసంతో కూడినటువంటి పని. ఇప్పుడు విత్తాడు, కొంతకాలంలో పంట కోయాలి, గోధుమలు ఎదుగుతూ ఉన్నాయి. ఈ టైంలో తనకు కనుగొన్న విషయం ఏంటంటే, తనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఏం చేశాడంటే గురుగులను కూడా విత్తాడు. చూడండి, సాతాను చేసే కార్యం అదే. ఎప్పుడైతే ఈ వ్యక్తి మంచి వ్యక్తి తనకి పంట రావాలని ఉద్దేశించి ఏది కోరుకున్నాడో దాని కొరకు ప్రయాసపడి విత్తాడో, అది పంట చేతికి వస్తున్న టైంలో ఆ కార్యము, అది పంట చేతికి వస్తున్న టైంలోనే ఆ మంచితో పాటే చెడు కూడా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, సాతాను కార్యాలు అలాగే ఉంటాయి. ఎప్పుడైనా సరే అందుకంటాను, మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు షాక్ అవ్వాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. తెలుసా, నువ్వు ఇంకనూ దేవుని నమ్మకం కొనసాగితే ఆ మంచి గోధుమలు నువ్వు భుజిస్తావు. ఇప్పుడు చూడండి, ఎప్పుడు అంతే, దేవుడు ఒక మంచి కార్యం చేద్దాం అన్నప్పుడు సాతాను దానికి ముందు ఒక ఆటంకాన్ని కలిగిస్తాడు. గమనించండి, బైబిల్ ఎక్కడ చూద్దాం, ఏదైనా తోటలో స్టార్ట్ అవుతుంది. దేవుడు మనిషిని అన్నిటినీ చేశాడు, ఆకాశ పక్షులు అన్ని జంతువులు చేశాడు, మొక్కల్ని ఆహారం అన్ని ఇచ్చాడు, వీళ్ళిద్దరిని కూడా సృష్టించాడు, అక్కడ పెట్టాడు, హ్యాపీగా ఉన్నాడు అన్నాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మొదటి ఇమీడియట్ గా మనం చూస్తాం సాతాను రావడం. సాతాను ఎందుకు వచ్చాడు తెలుసా? వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వీళ్ళు శోధించాలి కాబట్టి సాతాను వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నిజంగా గమనిస్తే సాతాను యొక్క ఉద్దేశము, సాతాను యొక్క నిజమైనటువంటి టార్గెట్ యాక్చువల్గా ఆదం అవ్వలు కూడా కాదు. వాడు నిజంగా దేవుడు. వాడు దేవుని రాజ్యమునకు వ్యతిరేకంగా ఈ సాతాను రాజ్యం పోరాడుతుంది. ఇందులో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఎప్పుడైతే మనిషికి దేవుడు మేలు చేస్తున్నాడో ఇమీడియట్ గా దాని నుండి శోధించే ప్రయత్నం సాతానుడు చేస్తాడు. దాని నుండి మనల్ని పడవేయడానికి, దాన్ని దూరం చేయడానికి సాతాను ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు అందుకనే మనం ఎక్కడ చూసాం బైబిల్లో భక్తులు చూడండి, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినాడు దావీదు. దేవుడు అభిషేకించాడు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మగబిడ్డలందరికీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇలా బైబిల్ మీరు ఎక్కడ చూడండి, యేసు ప్రభు జీవితంలో కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అయితే ఒక విషయం మనం గమనించాలి, దేవుని చిత్తం ఏంటంటే ఫరో ఇజ్రాయెల్ ప్రజలను నిర్గమాకాండలో మనం చూస్తే, ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళు విస్తరించిపోయి మన శత్రువుతో కలిసి మన మీదకి యుద్ధంకి వస్తారేమో అనుకొని మగబిడ్డలందరూ కూడా సంహరించమని చెప్తాడు. అయితే ఎంతగా వీళ్ళు ప్రాబ్లం పెట్టాడో బైబిల్ చెప్తుందంటే అంతగానే ఇజ్రాయెల్ ప్రజలు ప్రబలేరంట, విస్తరించారంట. ప్రాబ్లం ఎక్కువయ్యే కొలది ఇజ్రాయెల్ ప్రజలు తగ్గిపోయారని, సంఖ్య తగ్గిపోయిందని లేదు. ఫరో ప్రాబ్లం ఎక్కువగా క్రియేట్ చేసే కొలది ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల మగవాళ్ళ సంతతి ఎక్కువగా పెరిగిపోయింది. ఎంతగా నొక్కాలని సాతాను చూస్తున్నాడో అంతగా దేవుడు వీళ్ళు పైకి తీసుకొని వస్తున్నాడు. దేవుని కార్యాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. అందుకనే సాతాను అంచేస్తా అనుకున్నప్పుడు వాడు త్రొక్కుతున్నాడు అనుకుని ఆ ప్రజలను బయట రావాలని ప్రయత్నం చేయకూడదు. ఇంకక్కడే ఉంటే దేవుని హస్తం తోడుగా ఉంటుంది, దేవుని యొక్క కార్యం త్వరగా మనము చూస్తాం. సాతాను నొక్కాలని చూస్తున్నాడు, గోధుమల మధ్య గురుగులు విత్తి మనం కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడు. కానీ కొంచెం ఓపిక పడితే కార్యము జరుగుతుంది. సో ఇక్కడ వస్తే గోధుమల పంట చేతికి వస్తా అన్నప్పుడు శత్రువు వచ్చాడు, శత్రువు గురుగులు విత్తాడు. చూద్దాం, చూడండి కొంచెం కిందకి. చదవండి కిందకి. చాలు చూడండి, ఇక్కడ గోధుమలతో పాటు గురువులు కూడా కనబడుతున్నాయి. చూడండి, అదే చెప్తున్నాను. ఎప్పుడైతే గోధుమ గింజ అది ఎదుగుతూ
మనము కోసుకోవడానికి సిద్ధంగా ఉండి ముదురుతూ ఉంటుంది ఆ గింజ, దాంతోపాటే ఈ గురువులు కూడా. అందుకన్నా చూడండి, మనం ఒకసారి మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సడన్ గా ఇంకొక చెడు కార్యం జరుగుతుంది. గోధుమ పంట చేతికి వస్తుంది అన్నప్పుడు సడన్ గా గురువులు కూడా మన ముందు కనబడతాయి. ఇప్పుడు అక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే, మనం దేని మీద మైండ్ పెడతాం అది ప్రాముఖ్యం. మన కళ్ళ ముందు మన లైఫ్ లో గోధుమలు ఉంటాయి, గురువులు ఉంటాయి. కాకపోతే మనం ఒకసారి ఏం చేస్తామంటే, గోధుమలు ఒక్కటే వస్తే దేవుని ఆశీర్వాదాన్ని గమనించి దేవుని స్తుతిస్తాం మొదలు పెడతాం, బాగానే ఉంటుంది. కానీ గోధుమలతో పాటు గురువులు కూడా ఎప్పుడైతే కనబడతాయో మన మైండ్ ఎక్కువ గురువుల మీదకి వెళ్ళి, ఈ గోధుమలు మనం విత్తినటువంటి పంట మన చేతికి వస్తున్న విషయాన్నే మర్చిపోయి దానిని బట్టి సంతోషపడక దీనిని బట్టి బాధపడుతుంటాం. దీని మీద మైండ్ పెట్టి దేవుడు చేసినటువంటి కార్యం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మళ్ళీ ఉంటాం, దేవుడు ఏం చేశాడండి మనకంటాం. ఇప్పుడు క్రిస్టియన్స్ తో చాలా మంది అంటున్నాం, దేవుడు మాకేం చేస్తాడు. చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి మాటలంటే. దేవుడు మనం మైండ్ పెట్టలేదు, కానీ దేవుడు చాలా కార్యాలు చేస్తున్నాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన డ్రైవింగ్ వల్ల మనకు ఎక్స్పీరియన్స్ గా డ్రైవింగ్ వల్ల వస్తాం అనుకుంటున్నాం. ఈ బహుశా మన వెనకాల ముందు ఎన్ని వెహికల్స్ వచ్చి మనం గుద్దాల్సి ఉందో మనకు తెలియకుండా దేవుడు వాటిని కంట్రోల్ చేసి ఉంచాడు. మనం వెళ్ళిన బస్సులో, మనం నడిపే బండిలో, మనం నడిచికెళ్ళే దారిలో వెనక ముందు ఎక్కడి నుంచి ఎన్ని రావాల్సి ఉందో, కానీ అవన్నీ రాలేదంటే మనం జాగ్రత్త పరులం కాబట్టేనా? చనిపోయినటువంటి వాడు నిర్లక్ష్యం ఉన్నాడు కాబట్టి చనిపోయానా? అవన్నీ ఏంటంటే అవన్నీ మనం గమనించి, అవన్నీ దేవుడు చేసిన కార్యాలాగా మనకు కనబడవు, కానీ దేవుడు చేస్తున్నాడు కార్యాలు. కాదు, ఎప్పుడైతే దేవుడు గోధుమలు ఇచ్చాడో ఆ గోధుమతో పాటు సాతానుడు కొంచెం గురుగులు విత్తాడు, ఆ గురుగులను చూసావో ఈ గోధుమల యొక్క మేలు నువ్వు మర్చిపోతున్నాం. మనం మర్చిపోయి దేవుని స్తుతించడం మానేసి ఎంతసేపు గురువు గురించి మనం బాధపడుతూ కొనుక్కుంటూ దేవుని కృతజ్ఞతలు చెల్లించడం మనం మానేస్తుంటాం. యేసుప్రభు మన బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకసారి యేసుప్రభు ఒక గ్రామంలో అనేక అద్భుత కార్యాలు చేసినప్పుడు వాళ్ళంతకీ మారు మనసు పొందలేరు. అప్పుడు యేసుప్రభు దాని గురించి మాట్లాడుతూ, మీరు చేసిన అద్భుతాలు కనుక తూరు సీతన ప్రాంతాలు చేస్తుంటే పాటి వాళ్ళు గోనె బట్ట కట్టుకుని మారు మనసు పొంది ఉండేవాళ్ళు. చాలా డిస్కరేజ్మెంట్ అక్కడ విషయం. యేసుప్రభు విషయం చూసుకుంటే బాధపడ్డారు ఆయన. అయ్యో అని బాధపడ్డారు, ఇన్ని అద్భుతాలు చేసినా సరే మీరు మారు మనసు పొందలేదని. వాళ్ళు మారు మనసు పొందకుండా దేవుడు చేయలేదని కాదు, దేవుడు చేశారు కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేదు. ఇప్పుడు చూడండి, నిజంగా యేసుప్రభు డిస్కరేజ్ అయ్యి నేను నిన్ను చేశాను వీళ్ళు ఇంకేం చేయలేదని డిస్కరేజ్ ఉండిపోవచ్చు. ఆ నెక్స్ట్ వచనమే మీరు చదవండి బైబిల్లో, వెంటనే యేసుప్రభు దేవుని స్తుతించడం మనం చూస్తాం. మనం కూడా దేవుడు మాకేం చేశాడని అంటాం. దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. మనం శ్వాస పీలుస్తూ ఉన్నామంటేనే దేవుడు ఆయుషించాడు కాబట్టి శ్వాస పీలుస్తాం. మనం ఏం చేస్తాం అంటే, దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. నువ్వు దేవునికి తగ్గ స్టాండ్ నువ్వు చూపించకపోతే దేవుడు మేలు చేస్తున్నాడు. కాదు మనం ఏంటంటే గురుగుల మీదే మైండ్ పెట్టుకుని దేవుడు మాకేం చేశాడండి అంటున్నాం. మనం దేవుడు చేశాడు. ఇప్పుడు ఏం చేసేటప్పుడు, ఎప్పుడైతే దేవుడు ఒక మంచి చేస్తున్నప్పుడు సాతానుడు కూడా నువ్వు మంచిని ఇగ్నోర్ చేయడానికి గురువులను కూడా విత్తుతున్నాడు సాతానుడు. నువ్వు గురువుల మీద నువ్వు మైండ్ పెడుతూ ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తామంటే గురువుల మీద మైండ్ పెట్టి ఆ గురువులు ఏదో రకంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తుంటాం. కానీ ఆ పైన ఉపమానాలు చదివితే దాసులు వచ్చి అంటారు, అదే ఉపమానం గురించి మనం పైన చదివితే యజమానితో అడుగుతారు వాళ్ళు, ఈ గురువులన్నీ కూడా పీకేమంటారా అంటే, లేదు మీరు అలా చేయొద్దు. మీరు అలా చేస్తే ఒకవేళ దీంతో పాటు దీన్ని కూడా గమనించండి. ఒక్కొక్కసారి మనము దేవుడు ఒక మేలు చేస్తున్నప్పుడు దాంతో పాటు సాతాను కూడా చిన్న కీడేదో అందులో పెడతాడు. ఏదో మన చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ ఏదో ఇస్తాడు సాతానుడు. ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుడు చేసిన ఈ మేలుని బట్టి సంతోషించడం మానేసి జనరల్ చిన్న బాధకైన విషయాన్ని మీద ఎక్కువ హైలైట్ చేసుకుంటూ దాని మీద మైండ్ పెట్టి దాన్ని రిపేర్ చేసిన ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు దాన్ని రిపేర్ చేసిన ప్రయత్నం చేస్తామో ఈ మంచిని ఒకసారి మనం డిస్టర్బ్ చేస్తాం. ఒకసారి సొంత జ్ఞానం ఉపయోగిస్తాం. సొంత జ్ఞాపకం ట్రై చేసినప్పుడు అంటే చూసారు అసలుకి ఎసరు వస్తుందని అలా అయిపోతుంది ఒక్కోసారి. అందుకని మనం ఏదైనా చెల్లినప్పుడు కొంచెం జ్ఞానంగా మనం ఆలోచించాలి. ప్రతిసారి నువ్వు అనుకున్నదే జరగదు. ప్రతిసారి నువ్వు ఆలోచించి కరెక్ట్గా నేను చేస్తాను, కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనుకున్న ప్రతిదీ కూడా వర్కౌట్ కాదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనం హ్యాండిల్ చేయగలిగే దానికంటే మన పరిధికి మించినటువంటి ప్రాబ్లం ఒకసారి మనకి వస్తుంది. ఎప్పుడైతే దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకుని ట్రై చేస్తావో ఉన్న గోధుమలు కూడా ఒకసారి మనం పీకేస్తాం. అందుకే తెలుసా, గోధుమలతో పాటు గురువులు కూడా పెరగని అన్నాడు దేవుడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, పెరిగినప్పుడు ఓ టైం వచ్చినప్పుడు దేవుని దూతలే ఆ గురుగులు తీసేసి అగ్నిలో వేసేస్తారు. ఇప్పుడు చూడండి, మనం మంచి అనుభవిస్తున్నాం, లోకంలో కొంత చెడు కూడా అనుభవిస్తాం, కొంత కీడు కూడా జరుగుతుంది మనకి. అయినప్పటికీ కీడు గురించి బాధపడాల్సిన పనులు, ఎందుకంటే నీ చేతిలో గోధుమ రెడీగా నీకు ఉన్నాయి. నువ్వు దాన్ని దృష్టిలో పెట్టి దాన్ని బట్టి సంతోషించి మొదలు పెడుతుంటే ఓ టైం వచ్చినప్పుడు దేవుడే ఆ గురుగుల్ని తీసేస్తాడు.
మనం తీసుకోవాల్సిన పని లేదు, మనం ప్రాబ్లం సాల్వ్ చేసిన పని లేదు. దేవుడు అన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే మనం ఏమి చేయాలి? మనం ఏం చేయాలంటే, మనము అది ఇబ్బంది అనిపించినా సరే ఆ ఎక్స్పీరియన్స్ గుండా మనం వెళ్ళడం ద్వారానే మనకి మేలు ఉంటుంది. అంత ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ సొంత సుఖం ముందు చూసారా, ఒకసారి దానికి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. నేను చర్చికి వెళ్తానంటే ప్రార్థన చేస్తాను, అయినా సరే ఎందుకండి ఇది అంటాం. ప్రాబ్లం సాల్వ్ దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేశప్రభు ఇన్ఫాక్ట్ ఇంకేం చెప్పారంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు ఆశ్చర్యపోవద్దు అన్నారు. ఎంతమంది క్రిస్టియన్స్ ఆశ్చర్యపోతారు ప్రాబ్లం వచ్చినప్పుడు? ఆశ్చర్యపోవద్దు అన్నారు. ఎందుకంటే లోకంలో మీకు శ్రమలో వస్తాయి, అయినా ధైర్యం ఉండండి, నేను లోకాన్ని జయించాను. అందుకనే దేవుని చిత్తం చేస్తున్నప్పుడు, నువ్వు దేవునిలో కొనసాగుతున్నప్పుడు, నువ్వు దేవుని కార్యం జరుగుతుందిలే, మంచి దేవుడు చేస్తాలే, సహాయం చేస్తా, ఆశీర్వదిస్తానన్నప్పుడు ఒకసారి నీకు చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, తప్పుకుంటే విశాలమైన మార్గం, విశాలంగా ఉంటుంది, అందులో పెద్ద నీకు వచ్చేదేమీ ఉండదు. ఇంకోటి ఇరుగు మార్గం, అంటే నువ్వు ఇంకనూ దేవునికి లోబడుతూ ఇంకనూ నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తూ ఉండడం. అలా ఉంటే అది ఇరుకు మార్గం. కానీ ఆ ఇరుకు మార్గం గుండా వెళ్తే దాని తర్వాతే ఒక మేలును దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు మనస్సును మార్చుకోవాలి. చూడండి, ఇక్కడ అందుకని మనస్సు నూతన పరచడం చాలా ప్రాముఖ్యం. ఈ మనస్సే చాలా మంది బిలీవర్స్ ఉన్నటువంటి ప్రాబ్లం. మైండ్ సెట్ మార్చుకోం మనం. కానీ బైబిల్ రోమపత్రిక 12వ అధ్యాయంలో పౌలు చెప్పాడు, మనస్సు మారుతూ మనం రూపాంతరం చెందుతారు. పరిశుద్ధత్వంలో అతి పరిశుద్ధత అనగా ఎలా వెళ్తారు తెలుసా? నీ మైండ్ మారితే నీ చేంజ్ ఆఫ్ మైండే నీ స్పిరిట్ ని కూడా మారుస్తుంది. మన మనస్సును మార్చగలిగితే అది నీ ఆత్మజీవితంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకనే పౌలు బిలీవర్స్ కి రాస్తూ రోమపత్రిక 12వ అధ్యాయం అన్నాడు, మీ మనస్సు మార్చడం వల్ల మీరు రూపాంతరం చెందుతారు. నువ్వు పరిశుద్ధత అతి పరిశుద్ధత ఎలా వెళ్తావు తెలుసా? నువ్వు మనసు మార్చుకుంటే పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధంలోకి వెళ్దాం. ఇప్పుడు అనుకున్న పరిశుద్ధం చాలా కష్టమండి అంటాం. దేశప్రభు అని తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను పరిశుద్ధుని అన్నాను కనుక నేను ఎలా ఉన్నాను మీరు అలా ఉన్నాను అన్నారు. ఇంపాసిబుల్ అంటారా? మీ పాస్టర్ ఎలా ఉన్నా మీరు అలా ఉన్నాను అనలేదు ఆయన. నేను ఎలా ఉన్నాను మీరు అలా ఉండండి. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం ఉండడం ఇంపాసిబుల్ అయితే ఆయన మాట అనడంలో అర్థమే లేదు. కానీ మనం తలుచుకొని దేవుడు చెప్పిన కొన్ని చేసి దేవుడు చెప్పిన లోబెడితే ఆయన ఎలాగైతే ఉన్నాడో ఆయనలాగానే మనం కూడా పరిశుద్ధత్వం నుండి అతి పరిశుద్ధత్వం మనం ఎదుగుతూ ఉండొచ్చు. అన్నాను, నీ మైండ్ మార్చుకుంటే నీ మైండ్ కన్నా పవర్ఫుల్ ఇంకోటి వేరేది లేదు. మనం పైన బట్టలు మంచి బట్టలు మార్చుకోవచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవచ్చు, మనం ఉన్నటువంటి ప్లేస్ మార్చుకోవచ్చు, ఇంకేదైనా మార్చుకోవచ్చు. కానీ మైండ్ లోపల మారినంత వరకు బయట ఎన్ని మార్చుకున్నా సరే వేస్టే. అందుకే ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకో. ఇది మారితే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ మారిపోతాయి. ఇది మార్చుకోకుండా ఇది బయట మంచి తెల్లబట్టలు వేసుకొని ఎక్కడ పడతాను నేను కూర్చోలేదని తెల్లబట్టలు వేసుకోండి, ఇంక పాలిష్ ఉండడానికి ట్రై చేయండి. మైండ్ మారినంత వరకు ఆ ప్రాబ్లమ్స్ అవే రిపీట్ అవుతుంటాయి, అక్కడక్కడ తిరుగుతుంటాం. అండ్ మైండ్ మారింది అనుకోండి, నూతన పరచబడ్డాం అనుకోండి, ఆటోమేటిక్ ముందుకు కొనసాగుతూ ఉంటాము. అందుకని మీ మైండ్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఎందులో తెలుసా? ఎందులో అంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చిన కూడా గమనించండి. ప్రాబ్లం వచ్చిందంటే గురుగులు సాతాను విత్తాడంటే వాడు గోధులు ఏం చేయలేడు కాబట్టి గురుగుల్ని విత్తాడు. గమనించిన అక్కడ శత్రువు గోధును లాక్కొని వెళ్ళలేదు వాడు. ఎందుకని విత్తనటువంటిది దేవుడు కాబట్టి. దేవుడు మేలు చేద్దాం అనుకున్నప్పుడు ఆపడం ఎవరి తరము కాదు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే గోధుమలు నీ జీవితంలో దేవుడు చేయాల్సిన మేలు చేయకుండా ఆపడాడు కాబట్టి వాడు గురుగులు విత్తుతాడు. ఎందుకంటే గోధులు చూసినప్పుడు వాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతాడు. గోధులు ఏం చేయలేడు కాబట్టి గురుగులు విత్తుతాడు. అర్థం ఏంటంటే దేవుడు నీకు చేద్దామన్న కార్యాన్ని సాతానుడు ఆపలేడు. కాబట్టి ఏం చేస్తాడంటే వాడు ఆపలేడు కాబట్టి నీ మైండ్ని వేరే మీదకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకన్నా మైండ్ని మార్చుకున్నాను. గోధుమలతో పాటు గురువు ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే గురువులు ఎందుకు ఉన్నాయంటే గోధుమ ఉంది కాబట్టి గురువు ఉంది. అర్థమని చెప్పింది. గురువులు ఎందుకు విత్తాడు శత్రువు? గోధుమ ఉంది కాబట్టి గురువుని విత్తాడు. ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే దేవుని ఆశీర్వాదం రాబోతుంది కనుకనే ప్రాబ్లము ఉంది. అది మైండ్లోకి ఎక్కించుకుంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెనకబడిపోము, అవిశ్వాసంగా మనము ఉండము. ఎందుకంటే గురుగులు సాతాను విత్తలు అనగానే ఆ క్రియ ఏం చెప్తుందంటే అక్కడ మంచి జరగబోతుంది. అక్కడ మంచి గోధుమ ఉంది కాబట్టి వీడు గురుగుని విత్తాడు. అసలు అక్కడ కనుక ఈ మంచి రైతు వ్యవసాయకుడు గోధుమ విత్తకపోతే అసలు వీడు గురుగు విత్తేవాడే
కాదు. దేవుడు నీ జీవితంలో మంచి చేయాలని కనుక అనుకోకపోతే అసలు సాతాను నిన్ను టచ్ చేయడు. దేవుడు నీకు మంచి చేద్దాం అన్నాడు కాబట్టి సాతాను కూడా ఇప్పుడు యాక్టివ్గా నీకు వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీకు ఎంత ఎక్కువ శోధన వస్తుందో అంత పెద్ద మేలు వెనకాల ఉంటుంది. చాలా మంది అంటారు దేవుడు మేలు చేద్దాం అన్నప్పుడు దేవుడు ప్రాబ్లం పెడతా అంటారు. నేను అలా అంటలేదు. దేవుడు మేలు చేయాలన్నప్పుడు దేవుడు ప్రాబ్లం పెట్టడు. దేవుడు మేలు చేద్దాం అన్నప్పుడు సాతాను ప్రాబ్లం పెడతాడు. సాతాను ప్రాబ్లం పెట్టి రెండు ఏం చెప్తుందంటే నీకు మేలు జరగబోతుంది కాబట్టి వాడు వ్యతిరేకంగా గురుగులు వెతుకున్నాడు. అందుకని గురుగులు చూసినప్పుడు ఆశ్చర్యపోవద్దు, ప్రాబ్లం వచ్చిన ఆశ్చర్యపోద్దు. ఎందుకంటే నువ్వు గోధుమని చూస్తావు. నువ్వు పక్కనే గోధుమ ఉందండి గురుగు ఉందండి నువ్వు ఏమవద్దు. దేవుడు అన్నాడు అలా వదిలేసే కొంతకాలం అయినప్పుడు నేనే తీసేస్తాను, వీటన్నిటి తీసి అగ్నిలో పడేస్తాను. చివరికి మిగిలేది గోధుమే. ఆ గోధుమని నువ్వు తీసుకెళ్ళిన కొట్లో దాచుకుంటావు. అందుకని ప్రాబ్లం వస్తుంది కానీ ప్రాబ్లం వెళ్ళిపోద్దు, నువ్వు ఉంటావు. షడ్రక్ మెషక్ అబద్ధములు అగ్నిగుండంలో వేసినప్పుడు నెబుకద్నెజరు బైబిల్ ఏమంటుందంటే అగ్నిగుండంలో వీళ్ళు తిరిగి బయటకు వచ్చిన తర్వాత బైబిల్ ఏమంటుందంటే కనీసం ఆ వాసన కూడా లేదంట. విన్నారా? అగ్నిగుండంలో వాళ్ళు వెళ్ళారు. ఆ ప్రెషర్ వారు ఫీల్ అయ్యారు. కానీ అందులోంచి ఒకసారి బయటకు వచ్చిన ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి బయటకు వచ్చిన తర్వాత అసలు అక్కడ ఒకప్పుడు గురువు ఉండదన్న విషయం కూడా తెలియనంతగా ఈ మేలు చేతును ఆవరింపబడి నువ్వు తృప్తి కలిగి దేవుని స్తుతిస్తూ ఉంటావు. ఎప్పుడైతే ఆ మేలు పొందుకుంటావో వచ్చినటువంటి ప్రాబ్లం నువ్వు పూర్తిగా మర్చిపోతావు. బైబిల్ నిజంగా చాలా క్లియర్ దేవుడు వివరించాడు. కనీసం వాసన కూడా లేదంట. అంటే వాళ్ళని చూసినప్పుడు కనీసం వీళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళొచ్చారన్న అనడానికి కూడా అసలు ఏ చిన్నది కూడా మచ్చ కానీ సూచన కానీ వారికి అంతగా దేవుడు వారి అందులోంచి క్షేమంగా బయట తీసుకుని వచ్చాడు. అంటే అన్నాను ఒకసారి మీరు అగ్నిగుండంలో వెళ్ళాల్సి వస్తుంది. అగ్నిగుండం లాంటి ఎక్స్పీరియన్స్ మనకే వస్తాయి. కానీ నువ్వు అందులో వెళ్ళినప్పుడు నువ్వు అందులో ఉంటావు. నువ్వు ఫస్ట్ వెళ్ళని భయపడు. నువ్వు వెళ్ళడం మొదలు పెడితే దేవుడు నిన్ను కాపాడతాడు. వీళ్ళు ఎందుకు వెళ్ళారు తెలుసా? వాళ్ళకి అక్కడ అగ్ని కాలని పూర్తి తెలుసాను కదా. వాళ్ళు ఏమైనా తెలుసా? దేవుడు మన రక్షణ సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చావడానికైనా వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే నెబుకద్నెజరు రాజా నువ్వు విషయం తెలుసుకో అన్నారు. ఏంటంటే మేము మాత్రం నీ విగ్రహానికి మొక్కనే మొక్కం, మేము చచ్చిపోయినా పర్లేదు మొక్కం, మేము ప్రెషర్ తీసుకుంటాం, అగ్నిగుండం గుండా వెళ్తాం పర్లేదు, కానీ నీకు మాత్రం మొక్కనే మొక్కు. వీళ్ళు జస్ట్ మొక్కేస్తామంటే ఒకసారికి హృదయంలో దేవుని తలుచుకొని విగ్రహం మొక్కేస్తాం. కానీ విగ్రహంలో యేసుప్రభుని చూస్తానండి ఇలా బిలీవర్స్ చాలా మంది ఉంటారు. ప్రెషర్ను తప్పించుకోవడానికి అదో రకమైనటువంటి విశ్వాసం అనుకున్నాం. కాదు అది. నేను బయటికి వెళ్ళిన కానీ లోపలంతా దేవుడేనండి, చచ్చిరాపిన అంతా దేవుడే. అటువంటి బైబిల్ లేదు, అలాంటి మాట్లాడకూడదు మనం. అందుకే అలాంటి మాటలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. ఎందుకంటే వినడానికి బాగుంటాయి కానీ అది జ్ఞానానుసారం కదా, బైబిల్ అనుసారమైనటువంటిది కదా. అది వాళ్ళు క్లియర్ చెప్పారు. వాళ్ళు తప్పుకోవచ్చు, నేను తప్పుకోవచ్చు, ఎందుకు అందరూ చేస్తున్నారు, వీళ్ళు నలుగురు కూడా తప్పుకుంటే ముగ్గురు తప్పుకుంటే అయిపోద్ది. కానీ మీరు ఏమంటారు సార్ రాజా నువ్వు విషయం తెలుసుకో, మేము మాత్రం మొక్కనే మొక్కం, నువ్వు తెలుసుకుంటున్నారు వాళ్ళు, మేము డిసైడ్ అయిపోయాం, నువ్వు తెలుసుకో, మేము మాత్రం మొక్కనే మొక్కం. మరి వెళ్తే మీరు కాలిపోతారేమో, చచ్చిపోతారేమో, చచ్చిపోయినా పర్లేదు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా సరే పర్వాలేదు, వెళ్తాం. వీళ్ళు పడడానికి ఎన్నో కాలిపోయారు, వీళ్ళకేమో కదా. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినంత వరకే నీకు భయం. బయట మంట అంటే అది అగ్ని అంటే కాలిపోతుందంట. కానీ ఒకసారి నిజంగా నువ్వు దేవుని చిత్తానికి లోబడి ఆ ప్రెషర్ తీసుకోవడానికి ఇష్టపడి నువ్వు అడుగు లోపల పెడితే అక్కడి నుంచి దేవుడు నిన్ను కాపాడతాడు. అది గ్రహించాలి మనం. కానీ ఏం చేస్తామంటే ఆ ప్రెషర్ తీసుకోవడానికి ఇష్టం లేక పక్క వచ్చేస్తున్నాం. వాడు పక్క వచ్చినప్పుడు దేవుని కార్యం ఎలా జరుగుతుంది అక్కడ? అగ్నిగుండంలోంచి వెళ్ళారు వాళ్ళు, వెళ్ళి అక్కడ అంతం అయిపోలేదు, వాళ్ళు బయటకు వచ్చారు. కనీసం ఆ వాసన కూడా లేదు, కనీసం వాళ్ళ బట్టలకు పొగన్నట్టు కూడా లేదంట, ఆ వాసన లేదు. వీళ్ళని పడడానికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు, కానీ వీళ్ళు అందులోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చారు, వాసన కూడా లేదు. ఎందుకంటున్నాను వెళ్ళడానికి రెడీగా ఉండండి. అలాంటి అనుభవాలు మన లైఫ్లో చాలా వస్తాయి. నిజంగా అగ్నిలో దూకినట్టుగా అనిపిస్తుంది మనకు, ఒక్కోసారి జలముల్లో పడి వెళ్ళినట్టుగానే ఉంటుంది. కానీ నువ్వు వెళితే ఆ జలం నీ మీద పారవు, అగ్ని నిన్ను టచ్ అది ఎప్పుడు తెలుస్తుంది? అగ్ని నిన్ను ఏం చేయడం ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అగ్నిలోకి వెళ్తేనే. అందుకని దేవుడు అన్నాడు, యేసుప్రభువు ఇరుకు మార్గమున ప్రవేశించండి. ఎందుకంటే బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంది అంటలేదు, ఇరుగ్గా ఉంటుంది, కానీ ప్రవేశిస్తే రక్షణ వస్తుంది. నువ్వు ఇంకొకటి ముందుకేస్తే ఇంకొక మేలు, ఇంకొకటి ముందుకేస్తే ఇంకొక మేలు నేను చేస్తాను. ఇది ఇరుకు మార్గమే, కానీ అగ్నిగుండం లాంటిదే. కానీ నువ్వు లోపలికి వెళ్తేనే కదా నీకు తెలుస్తుంది నేను నిన్ను కాపాడతానని.
కాబట్టి అందుకని రెడీ అయిపోవాలి మనం. దేనికైనా సరే రెడీ అవ్వాలి. నేను దేవుని నమ్మాను, దేవుని జీవిస్తాను, కష్టమైన నష్టమైన నాకు సొంత సుఖంతో నాకు సంబంధం లేదు, నేను దేవుని చిత్తాన్ని చేస్తాను. ఎవరు అనుకున్నా ఒకటే, నేను దేవునికే లోబడతాను. అగ్నిగుండంలో వెళ్ళిపోవడమే. నువ్వు అడుగు పెడితే నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుండి దేవుడు చూసుకుంటాడు. అందులో ఆ ప్రాబ్లంలోనికి వెళ్తున్నప్పుడు నువ్వు కొంచెం టెన్షన్ పడతాయేమో, అయినప్పటికీ దేవుని చిత్తం లోపడితే లోపలికి వెళ్ళాక దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత కనీసం నిన్ను చూసేటువంటి వారికి నువ్వు అంత ప్రాబ్లం ఫేస్ చేసావా, అంత సఫర్ అయ్యావా అనేటువంటిది కూడా ఇతరులు కూడా గుర్తించలేనంత ఉన్నతమైన స్థితి దేవుడు మనకి ఇస్తాడు. అంత మంచి పంటను దేవుడు మనకి ఇస్తాడు. అంత మంచి పంట రావాలంటే ఏం చేయాలి? ఆ గురువులు వచ్చినా సరే ఇబ్బంది పడదు, ఇంకా విత్తుతూనే ఉండాలి, ఇంకా మంచి కార్యాలు చేస్తుంది, ఇంకా దేవుని లోబడుతూ ఉండాలి. ఖచ్చితంగా ఇరుకు మార్గమే. కాబట్టి ప్రెషర్ తీసుకుంటే దేవుని యొక్క కార్యాన్ని మనము చూస్తాం. కాబట్టి దేవుని కంటే సుఖానుభవం వద్దు. ఇప్పుడు చూడండి, వర్షాకాలం వస్తే వర్షం అండి, అందుకే చర్చ రాలేదండి. ఏం వర్షం ఉంటే గొడుగులు లేవా మనకి? దేవుడు గొడుగు ఇచ్చింది స్కూల్ కాలేజీలకి డ్యూటీకి వెళ్ళడానికైనా. ఎండ అంటాం, ఎండని ఏ పనులు మనం మానేసుకోం కదా, అన్నీ చేసుకుంటాం. ఇవన్నీ మనకంటే సొంత సుఖాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి ఉన్నప్పుడు వీళ్ళంత వరకు మీకు సుఖాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాం. వీళ్ళందరికీ మేము ప్రయత్నం చేసేది, మనం ప్రయత్నం చేసేది వీళ్ళంత వరకు సుఖంగానే. కానీ ఎంత ట్రై చేసుకుని ఒకసారి చిన్న చిన్న ఇబ్బందులు తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? అలాగే మానేస్తామా? కుదరదు. అది ఇబ్బంది సరే. అప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని కంటే నా సొంత సుఖం నాకు ఎక్కువ కాదు. నేను దాన్ని కోరుకోను, నేను దేవుడినే కోరుకుంటాను. కోరుకొని అది ఇరుకు మార్గం ఉన్నప్పుడు కష్టపడినా సరే, ఇబ్బంది అయినా సరే, ఒక అడుగు ముందుకేయండి. మీరు ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అది ఇరుకు ద్వారమే, ముందే చెప్పి ఇరుకు ద్వారమే. అయినప్పటికీ లోపలికి వెళ్ళాక ప్రాబ్లమ్స్ రావని చెప్పలేదు, వస్తాయి. ఒకసారి దేవుడు నడిపిస్తాడు, అందులో నుండి బయటికి దేవుడే తీసుకొస్తాడు. మోకరించి ప్రార్థన చేస్తాడు.